డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో ట్రేడర్ అయిన దయాకర్ స్వామి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. హలో అండి. నమస్తే. ఇంతకుముందు మనం స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకున్నాం. మీరు స్టాండర్డ్ స్ట్రాటజీస్ చెప్పారు. అయితే అందులో చూసుకున్నట్లయితే ఇంట్రాడేలో మనం చేస్తూ ఉంటే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొంచెం రిస్క్ ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నప్పుడు, మీరు చెప్పిన దాని ప్రకారం. అయితే మాకు ఎలాంటి స్ట్రాటజీ కావాలి అంటే, కొంచెం మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా కానీ ఎలాంటి రిస్క్ లేకుండా ఏదన్నా స్ట్రాటజీ మనం ప్లే చేయొచ్చా? ఉన్నాయండి, అలాంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సేమ్ మనకి స్టాడల్ ట్రయాంగిల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దాంట్లో ఇంట్రాడే కనుక మనం మంచి ప్రాఫిట్ వస్తే ఓకే, మనకి బాగుంటుంది. అది ఇంట్రాడే స్ట్రాటజీస్ అండ్ ఇంట్రాడే కూడా మనం చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు లాంగ్ ఇంకా కొంచెం రేంజ్ వచ్చేలాగా మనం, అంటే ఎక్స్పైరీ డే లాంగ్ పెంచుకుంటూ మనం చేసుకోవచ్చు దాంట్లో కూడా. బట్ తక్కువ అంటే వీక్లీ ఎక్స్పైరీ చేస్తూ క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే మీకు అది గ్యాప్ డౌన్స్ వచ్చినా కూడా మీకు టాలరేట్ చేసేలాగా స్ట్రాటజీస్ ఉండాలన్నమాట. ఇప్పుడు అదే స్టాడల్ ట్రయాంగిల్లో ఏంటంటే అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ 1% అబోవ్ కనుక మీకు 2% కనుక మీకు మూవ్ అయింది అనుకో, మార్కెట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంతవరకు మూవ్ అవుతుంది, ఇంతవరకు ఆగుతుందని. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎప్పుడు కూడా బియాండే ఉంటుంది మార్కెట్. సో మనం అలాంటి మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే మన రిస్క్ అనేది లిమిట్ పెట్టి ఎంతవరకు కాకైనా మార్కెట్ వెళ్ళినా కూడా మనకు ఆ రిస్క్ కంటే ఎక్కువ రిస్క్ లేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అంటే దాంట్లో మనం సేమ్ ఇదే స్టాడల్ ట్రయాంగిల్నే మనం కొంచెం మాడిఫై చేసి దానికి ప్రొటెక్షన్ తీసుకుంటాం అనమాట. సో క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా మనకి గ్యాప్ డౌన్స్ వచ్చినా కూడా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా మనం ప్రొటెక్షన్ తీసుకుంటాం, హెడ్జింగ్ తీసుకుంటాం. సో దాంట్లో ఏమవుతుంది అంటే, మనకి ఇన్ కేస్ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లేకున్నా కూడా గ్యాప్ అప్ అయిపోయి ఒక 3%, 2% ఎంత అయినా సరే, ఎంత మూవ్ అయినా కూడా మనకి రిస్క్ అనేది లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, నామినల్ రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ మన జోన్లోకి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్లో ఉంటాం. సో అలా మనం దాన్ని చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ పేరు ఏంటి అంటే మనకి ఐరన్ ఫ్లై అంటారు. షార్ట్ ఐరన్ ఫ్లై, లాంగ్ ఐరన్ ఫ్లై అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. దేంట్లో అయినా సరే మనకి షార్ట్ ఐరన్ ఫ్లై, లాంగ్ ఐరన్ ఫ్లై, షార్ట్ స్ట్రాడల్, లాంగ్ స్ట్రాడల్, షార్ట్ స్ట్రాంగిల్ అండ్ లాంగ్ స్ట్రాంగిల్. సో దీంట్లో ఏంటంటే మనం బై చేస్తేనేమో లాంగ్ అంటాము, షార్ట్ చేస్తేనేమో అంటే సేల్ చేస్తేనేమో షార్ట్ అంటాము. మనం ఆప్షన్ సేలర్ కాబట్టి ప్రతిదీ కూడా మనం షార్ట్ సేలింగ్ అని ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఆప్షన్ సేలింగే చేస్తాం. సో న్యూట్రల్ స్ట్రాటజీస్ అన్ని కూడా మనకి ఆప్షన్ సేలింగే ఉంటాయి. సో ఇది కూడా మనకి ఐరన్ ఫ్లై, షార్ట్ ఐరన్ ఫ్లై అనమాట. సో మనం ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. జనవరి రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ కనుక మనం అప్లై చేసి ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఈ 14th జనవరి రోజు మనం తీసుకుంటున్నాము. 14th జనవరి రోజు తీసుకొని మనకి నెక్స్ట్ ఎక్స్పైరీ వచ్చేసరికి 16th అనమాట. 3 days టు ఎక్స్పైరీ ఉంది. సో 3 days టు ఎక్స్పైరీ అన్నప్పుడు మనకి మార్కెట్ ఒక రేంజ్ వరకే ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 200-300 పాయింట్స్ కంటే దాటదు అనుకుంటున్నాం. సో అందుకని చెప్పేసి మనం దీంట్లో వచ్చే మనకి రిస్క్ రివార్డ్ రేషియో, మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. ఆల్మోస్ట్ 1:5 నుంచి 1:10 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఏంటంటే ఎక్స్పైరీ డేకి 1-3 days ముందు మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకి ఎక్స్పైరీ డే వచ్చేసరికి 16th. సో మనం 14th రోజు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ మన వ్యూ ఏంటి అని అంటే, మార్కెట్ ఒక 200-300 కంటే ఎక్కువ పాయింట్స్ మూవ్ అవ్వదు అని మన వ్యూ. ఇన్ కేస్ మూవ్ అయినా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, మనకి లిమిటెడ్ రిస్క్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ 14th రోజు మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాము. యూజువల్గా మనం రెగ్యులర్ టైమింగ్సే మనం 9:21కి మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తాము. ఫస్ట్ 5 minutes అనేది అవాయిడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు స్పాట్ ప్రైస్ వచ్చేసరికి నిఫ్టీ స్పాట్ ప్రైస్ 23,200 రూపీస్ ఉంది. సో 23,200 రూపీస్ మనం స్టాడల్లో కూడా సేమ్ టు సేమ్ ఏదైతే సేల్ చేస్తామో, ఎట్ ద మనీ యొక్క ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అవి సేల్ చేస్తాం కదా, సేమ్ దీంట్లో కూడా అలాగే చేయాలి. సో ఎట్ ద మనీ ప్రీమియమ్స్ అనేది మనం 2 కూడా సేల్ చేసాము. 3 క్వాంటిటీ అంటే 3 lots అనమాట. సో 75 క్వాంటిటీ అనేది సేల్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ మూవ్ వెళ్ళి 150 పాయింట్స్ మూవ్ వెళ్ళి మనం సేమ్ ఈ పుట్ ఆప్షన్ని బై చేస్తాము. అదేవిధంగా కాల్లో కూడా ఒక 150 పాయింట్స్ మూవ్ ముందుకెళ్ళి మనకి కాల్ ఆప్షన్ని బై చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఐరన్ ఫ్లై అంటారు ఇది. సో ఇక్కడ మనకి రిస్క్ ఏంటి, రిస్క్ వచ్చేసరికి వెరీ నామినల్ రిస్క్ ఉంటుంది. రివార్డ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి
23,000 24,000 దాకా మనకి 29,000 వరకు మనకి రివార్డ్ అనేది ఉంటుంది. సో 25,000 అనేది హైయెస్ట్ ఇది. మనకి ఇక్కడ చూడొచ్చు మ్యాక్స్ లాస్ వరకు మనకి 7,000 రూపీస్, మనకి ప్రాఫిట్ వచ్చేసరికి 25,000. సో మన రిస్క్ రివార్డ్ రేషియో చూడండి ఆల్మోస్ట్ 1:4 పైన ఉంది. సో ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది దీంట్లో మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకి గెయిన్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ అవుతుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు స్ట్రాంగిల్తో కంపేర్ చేస్తే దీంట్లో మనం ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాం కాబట్టి మనకి మార్జిన్ అనేది ఇంకా తక్కువ మార్జిన్లో మనం ట్రేడ్ చేయగలుగుతాం. సో ఇంతకుముందు మనం యూజ్ చేసిన క్యాపిటల్ కంటే కూడా దీనికి చాలా తక్కువ క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 30-40% వరకు తగ్గుతుంది అనమాట. సో మనకి సేమ్ అదే విధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా లిమిట్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి మాక్సిమం మనకు ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ ఉంటాయి. అది కాన్సిస్టెంట్ గా వెళ్తుంది. ఇది ఏంటంటే మన మార్కెట్ అగ్రెసివ్ మూవ్ అయినా కూడా మన హైయెస్ట్ లాస్ అనేది లిమిటెడ్ లాస్. ఎంత పర్సంటేజ్ మూవ్ అయినా కూడా మనకి 7,000 కంటే ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ లేదు దీంట్లో. ఇట్ సైడ్ మూవ్ అయినా కూడా మనకు అంతే లాస్. కానీ మార్కెట్ కనుక మన రేంజ్ లో కనుక ఉంటే మనం మంచి రిటర్న్స్. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే మనకి క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రాడేలో కనుక మీకు మంచి రిటర్న్స్ 1-2% కనుక మీకు రిటర్న్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. లేదు అవ్వలేదు అనుకోండి, మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఆ 7% రిస్క్ తోటి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మనం జస్ట్ ఇంట్రాడేలో చూద్దాము. ఇన్ కేస్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక మనకి 1-2% రీచ్ అవ్వకపోతే క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఓకేనా, చెక్ చేద్దాం. 15 మినిట్స్ మనం మూవ్ చేద్దామండి. సో 15 మినిట్స్ మూవ్ చేసిన తర్వాత మన మార్కెట్ అనేది ఇంకా గ్రీన్ జోన్లోనే ఉంది. సో ఇప్పుడు 56 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మనకు రెగ్యులర్ స్ట్రాటజీస్ అనుకోండి, బయింగ్ స్ట్రాటజీస్ అనుకోండి, ఈ గ్రీన్ జోన్ దాటగానే అంటే మనకు ఒక పర్టికులర్ స్టాప్ లాస్ రాగానే ఆ లాస్ యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి, ఆ పొజిషన్ మొత్తం క్లోజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, లాస్ వెళ్ళినా కూడా మనం వెయిట్ చేస్తాం. మళ్ళీ మనకి మార్కెట్ కనుక రివర్స్ అయింది అనుకోండి, మళ్ళీ మనం ప్రాఫిట్లోకి వస్తాం. అదే రెగ్యులర్ స్ట్రాటజీలో మన లాస్ ఒక దగ్గరికి వెళ్ళగానే మనం కట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, మనం ఏం చేసేది ఏం ఆల్రెడీ మన పొజిషన్ క్లోజ్ చేస్తాం కాబట్టి మనకి లాస్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. హెడ్జింగ్ లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా కూడా ఆ లిమిట్ లాస్ కంటే ఎక్కువ పోదు, పోయి మళ్ళీ రివర్స్ అయినా కూడా మనం ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ అనమాట హెడ్జింగ్ వల్ల. సో ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ మూవ్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే మనం 200-300 రూపీస్ మనం ప్రాఫిట్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇది గ్రీన్ జోన్ దాటి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనం నియర్లీ 1% వరకు మనం 12 వరకు మనం 1% అనేది రీచ్ అయిపోయాము. సో మనకి యాక్చువల్గా 1.5 ల్యాక్ అనేది మనం అనుకుంటున్నాం. యాక్చువల్ 1.5 ల్యాక్ అంటే కూడా తక్కువ క్యాపిటల్ అనేది దీనికి యూజ్ అవుతుంది కంపేర్ టు స్ట్రాంగిల్ తోటి. సో స్టిల్ మనం 1% అనేది మనం దాంతో కంపేర్ చేసుకున్నా కూడా అమౌంట్ దీనికి 1% అనేది రీచ్ అయ్యాం. బట్ స్టిల్ మనం 2% వరకు వెయిట్ చేస్తాం కాబట్టి చూద్దాం. ఓకే, 14th జనవరి 1:15 అవుతుంది. ఇది 2 o'clock ఆల్మోస్ట్. సో మనం ఇది క్యారీ ఫార్వర్డ్ కూడా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి 3 అవుతుంది. యాక్చువల్గా యూజువల్గా అయితే మనం 3 వరకు పొజిషన్స్ అనేది 2:30 వరకు క్లోజ్ చేసేస్తాం. ఇంట్రాడే చేయాలనుకుంటే మనం ఇంకా మనకు 2% అనేది రీచ్ అవ్వలేదు కాబట్టి మన టార్గెట్ మనం క్యారీ ఫార్వర్డ్ కూడా చేద్దాం. ఎందుకంటే మన రిస్క్ అనేది మనకు తెలుసు కాబట్టి ఆ 7,000 రిస్క్ వరకు మనం తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేద్దాము నెక్స్ట్ డేకి. నియర్లీ మార్కెట్ క్లోజింగ్ టైంలో మనకు 2,500 ఉంది. సో ఇప్పుడైనా సరే పొజిషన్ క్లోజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ డే కనుక క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆల్మోస్ట్ 2,800 దాకా వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనకి వోల్టాలిటీ ఉంటుంది. సో దానివల్ల ప్రీమియమ్స్ అనేది హై ఉంటాయి. మేము ఇంతకుముందు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ 5 మినిట్స్ అని మనం అవాయిడ్ చేస్తాం. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఈవెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన గ్రీన్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ కనుక వెయిట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా మంచి ప్రాఫిట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇది ఆల్మోస్ట్ 2,900. మనకు 3,000 మనకు టార్గెట్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. జస్ట్ 3,000. సో 3,200. సో 3,200 అంటే నెక్స్ట్ డేకి వచ్చింది మనకు టార్గెట్. సో మీకు ఎప్పుడైతే ఫస్ట్ డేలో మనకు టార్గెట్ రాలేదో మీరు స్టాడల్ స్ట్రాంగిల్ కూడా సేమ్ టు సేమ్ 150 పాయింట్స్ అటు సైడ్ 150 పాయింట్స్ ఇటు సైడ్ వెళ్ళేసి మీరు బై చేసినట్టయితే మీకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది అనమాట. ప్రొటెక్షన్ వచ్చినప్పుడు వెంటనే మీరు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా మీకు లాస్ అనేది లిమిట్ పెట్టేసుకుంటాం. ఒక పర్టికులర్ లాస్కి మనం యాక్సెప్ట్ చేసి వదిలేస్తాం. ఇన్ కేస్ లాస్లోకి వెళ్తే ఆ పర్టికులర్ లాస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. లేదు మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ద మనకి ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అనేది ఉంటాయి. సో ఎప్పుడైతే రిటర్న్స్ మళ్ళీ మన గ్రీన్ జోన్లోకి వచ్చి మన ప్రాఫిట్లోకి మనకు ఎగ్జాక్ట్ ప్రాఫిట్లోకి వస్తామో ఎగ్జిట్ అయిపోవడం.
ఇంకా ఇంకా చూడాలనుకుంటే చూడొచ్చు. ఎక్స్పైరీ డే వరకు మనం చూద్దాము అనుకుంటే ఇప్పుడు 15th కదా, మనకి 16th ఎక్స్పైరీ. 16th 10 వరకు మనం చూద్దాం ఎక్స్పైరీ డే వరకు. 16th రోజు 10 o'clockకి మనకి నియర్లీ 7,000 వరకు మనకి ప్రాఫిట్ ఉంది. ఇది కూడా చూడండి, ఎక్కడున్నాం మనం, ఆల్మోస్ట్ బార్డర్ లో ఉన్నాం, ఎగ్జిట్ లో ఉన్నాం, బట్ స్టిల్ మన ప్రాఫిట్ వచ్చేసరికి 7,000. అంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే మన ఉన్న క్యాపిటల్ కి ఆల్మోస్ట్ ఇది 4% విత్ ఇన్ 3 days. 14th నుంచి 16th లోపు మనకి 3% రిటర్న్స్ మనం గెయిన్ చేయగలిగాం విత్ రిస్క్ ఆఫ్ 1%. సో అట్లా మనం ఈ స్ట్రాటజీస్ అనేది మనకి యూజ్ అవుతాయి అనమాట. ఇది కూడా బెస్ట్ స్ట్రాటజీ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అండి. వెరీ యూస్ఫుల్ స్ట్రాటజీ. అవునండి, థ్యాంక్ యూ.